హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈసారి అయితే మనం వచ్చాక న్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, ఒక క్రియేటివ్ మోడ్లో అనమాట. సో ఈ సిరీస్ పేరు వచ్చేసి బిల్డ్ ఏ సిటీ ఎపిసోడ్ నెంబర్ 1. సో అంటే ఇప్పుడు మనం సపరేట్ ఈ విలేజ్ తీసుకున్నాం కదా గైస్. ఈ విలేజ్ని అయితే మనం అయితే సిటీ కింద మార్చలే. సో దీని పేరే బిల్డ్ ఏ సిటీ. సో ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా వీడియోకి వెళ్దామా. సో గైస్ మనమైతే మన వరల్డ్లోకి అయితే వచ్చేసాం. సో ఈ ఎపిసోడ్లో అయితే మన అన్నిటికన్నా ఫస్ట్ మనం అయితే ఎంజాయింగ్ చేసుకున్నాం ఆగండి మన ఆత్మని. ఎందుకంటే మధ్య మధ్యలో సర్వైలో స్లీప్ వేస్తున్నాం కావాలని. దొబ్బేంట్రా మీరు. ఓకే మళ్ళీ క్యాపీ ఇక్కడ, ఎందుకంటే నేను యాన్యువల్లీ చేస్తాను, మామూలు కాదు. నేను ఎదురైతే తీసుకుంటున్నా. బుక్స్ కావాలి ఇప్పుడు, చెవులు యాన్యువల్ పెట్టుకున్నా పర్లేదు. ప్రొడక్షన్ ఎవరికి కావాలి? ప్రొడక్షన్ 4 నాకు ఫెదర్ ఫాలింగ్ కాదు, ప్రొడక్షన్ 5 కావాలి. అలా ఎవరికి కావాలిరా బాబు? 4 అయితే ఓకే. చూద్దు. సో ఇంకా అవన్నీ సరిపోతాయి. ఆ రెండు ఎన్చాంటింగ్ చేసేసుకోవచ్చు. అదే ఎన్చాంటింగ్ టేబుల్ వస్తే సరిపోద్ది. ఎన్చాంటింగ్ అండ్ ఇది వచ్చేసి పాకెట్ మోడ్ అయితే కాదు గైస్, క్లాసిక్ ఇది. సో కాబట్టి అలా ఉందో, లేకపోతే దాన్ని పాకెట్ మోడ్లో ఆడచ్చు. కానీ నాకు కొంచెం ఇదే నచ్చింది, అందుకే ఇది ఆడుతున్నాను. మీరు చెప్పేదాన్ని బట్టి ఇంక చేద్దాం. పాకెట్ మోడ్ ఆడదామా లేకపోతే క్లాసిక్ మోడ్? ముందు అలవే నేను క్రియేటివ్లో ఉండడం వల్ల మనకి ఈజీగానే అయిపోతాయి. సో ఇందులో కాదు కదా. మరి అలా కూడా తీసింది. అయితే ఏంటది? ప్రొడక్షన్ 1 అలా పాలింది స్విచ్. సో గాయస్ మళ్ళీ మనం వాళ్ళకి అయితే వచ్చాం. గేసుకో మీరు రెండు వెళ్ళిపోండి. సో ఫస్ట్ మనం హౌస్ అయితే కట్టుకుందాం మన బేస్ని. అది ఎంత క్రియేటివ్ కూడా హౌసే. సో లైట్గా ట్రీ హౌస్ కడదామా అని చూస్తున్నా. ఎక్కడ మంచి ట్రీ కడితే కట్టేసుకున్నాం. బట్ ఇక్కడ డిసర్ట్ కాబట్టి నో ట్రీస్. సార్ గాల్లో కట్టుకోవచ్చు గైస్, ఎలాగో క్రియేటివే కదా. మనకైనా హౌస్ ఎందుకు? సో ఫస్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దాం? సో సరే గైస్, ఫస్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఒక రోడ్ వేసుకుందాం. రోడ్ వేద్దాం గైస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే. కాంక్రీట్ పౌడర్, కాంక్రీట్, వైట్ కాంక్రీట్, బ్లాక్ అట్లా గ్రే వేసుకోవడం బెటర్ గైస్. మామూలుగా అయితే కరెక్ట్గా స్టార్టింగ్ చూసి వేయాలి, లేకపోతే రోడ్ తేడా వచ్చేద్ది. ఏమో ఎంత పెద్ద సిటీలో ఎలా రోడ్ వెళ్ళరా నేను. సో విలేజ్ చూపిస్తాను ఆగా, నేను కూడా చూడలేదు ఇప్పుడు సరిగ్గా. ఇది నార్మల్గా డ్యామ్ కింద కడదామంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో ఆపేసా. వాటర్ ఏదైనా ఆగుతాయంటే ఆగట్లేదు. అలా పోతూనే ఉంటున్నాయి. ఇక్కడ రిపీటర్స్ పెట్టిన అవ్వట్లేదు చూసినాక ఇక్కడ, అందుకే గైస్ ఇంకా రిపీటర్స్ తప్పని. చూడండి అక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది. ఏంట్రా చాలా అండి. ముందు రోడ్డు వేద్దాం, దాని తర్వాత ఈ ఎపిసోడ్ కుదిరితే డీమార్ట్ కూడా కట్టేస్తాను గైస్. ఏ ఫామ్ అది కడదాం కానీ ముందు వీటిని స్టార్ట్ చేద్దాం గైస్. ఇటుపక్క వాటర్ ఉన్నాయంటే ఇటుపక్క స్టార్ట్ చేయడం కావదు. సెంటర్ నుంచి ఎలా వేద్దామంటే ఇక్కడ ఇది అడ్డు ఉంది, ఇటుపక్క చేసుకోవచ్చు. సరే గైస్ ఈసారి బ్రిడ్జ్ వేద్దాం ఇటుపక్క నుంచి అడిపక్కే. ఎందుకు అవసరమేనా? అవసరమే గైస్. డీమార్ట్ ఎడబా కట్టుకుని పెద్ద ప్లేస్ అని తెలుసు.
సో బిగ్స్ అటుపక్క మెయిన్ పెడదాం, ఇటు పక్కన ఒరే ఎవర్రా మీరు ఇక్కడ ఏం ముందుగా వేసేసి ఆగండి ఎక్స్పోజ్ చేద్దాం. ఓకే వా అండ్ ఈసారి అయితే అవుట్ సైడ్ శాస్టిక్స్ పెట్టుకున్నా అండ్ ఒకసారి ఆగండి కోఆర్డినేట్స్ ఆన్ చేసుకున్నా. సో గైస్ నేనైతే కోఆర్డినేట్స్ అయితే ఆన్ చేసుకున్నా. ఇప్పుడు ఎందుకంటే అప్పుడప్పుడు ఎండకి వెళ్తాను, అంటే వెళ్దాం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఎండకి. సో ఎండేసి అవుట్లైన్ 1 2 కనిపించట్లేదురా 1 2 3 4 అంటే ఇటుపక్క ఒక 2 ఇటుపక్క ఒక 2 ఇటుపక్క 2 అంటే 4లో 1 2 ఇంకోటి కావాలా ఇంకో 2 సరిపోయింది. రే ఇంకో సైడ్ నీట్గా బిల్డ్ చేసుకుందాం అనుకోండి, అప్పుడు కరెక్ట్గా చూసుకోవచ్చు. బ్లాకే లేకపోతే ఏం వేస్తాం. సో ఇలా ఎందుకు పెడుతున్నానంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సరిపోద్ది అంటారా, సరిపోదులేండి. దాని తర్వాత లైట్గా బ్రిడ్జ్ హైలైట్ చేద్దాం, ఎందుకంటే మనకు కనిపించాలి కదా. అక్కడ రోడ్స్ పెట్టి అవన్నీ చేసిస్తే ఇంకా బోర్ టైప్. నాకు ఇదే సరే గేస్ బ్రిడ్జ్లో. ఒరే ఈ కంట్రోల్స్ కొంచెం తేడాగా ఉంది, ఆగండి కదా సారి. సో గైస్ మళ్ళీ అయితే మనం అయితే హోల్లోకి వచ్చాం. ఇవ్వండి ఇప్పుడు అసలు ఇలాగ ఉంది, నాకు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ ఎందుకు అక్కడ పడుతుంది. ఒరే ఇప్పుడు కొంచెం కరెక్ట్గా ఉంది. ఓ అమ్మ బట్ నాకు ఎలాగే నచ్చింది, ఎందుకంటే అవుట్లైన్ కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక ఉన్నది అయితే ఇబ్బంది అయిపోతుంది. సో కొంచెం చిరాగ్గా ఉంది, అందుకే ఎలా పెట్టింది. ఇన్వర్ట్ వై యాక్సిస్ స్ప్లిట్ కంట్రోల్స్ అంటే ఇదేనా? సో ఇన్వర్ట్ వై యాక్సిస్ కదా. మన ఈ బ్రిడ్జ్కి చాలా టైం పడ్డది గైస్, అంతతో మెల్ల. ఓకే గైస్ అప్పటికి చూసారు డిఫరెంట్. అప్పుడే సర్కిల్గా వచ్చేది, ఇప్పుడు చూడండి క్రాస్ ఉందా లేదు గైస్ స్ట్రైట్గా ఉంది. నాకు అవుట్లైన్ సెలెక్షన్ వైట్ కలర్ కావాలి, లేకపోతే బ్లాక్ అయితే కనిపించదు మనకి. సో ఇది ఇలా ప్లీజ్ మన ఛానల్కి అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుండే ప్లీజ్ ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. ఈ వీడియోకి మినిమం ఒక 2K లైక్స్ ఎక్స్పెక్టెడ్. మీరు చేస్తారంటే తీయండి. రాజుకున్నట్టుంది, నాకు అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఒక సైడ్ ఉంది కాబట్టి అలాగే ఉంది. జాంబీస్ ఎక్కకూడదు వేసి దీని మీద అది. ఇప్పుడు నాకు కొంచెం టమాటా పెట్టేది కొంచెం నేర్చుకోవాలి ఇది, లేకపోతే ఇబ్బంది. చిన్న బ్రిడ్జ్ అయినా ఫ్యూచర్లో కొంచెం పెద్ద కడదాం, ఎందుకంటే ఇంకా పెద్ద వేరే ఎక్కడి నుంచి వేరే విలేజ్కి కూడా వేద్దాం ఒక్కొక్కసారి. విలేజ్ పక్కన విలేజ్ రోడ్ పోస్ట్ ఉందిరా, రైడ్కి వెళ్దామా? ఒరే ఎంతసేపు ఆలో వచ్చేది, మనం కూడా వెళ్దాం రైడ్కి. మనకి ఎంతసేపు అది? ఒరే విలేజ్ రోడ్ పోస్ట్ ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మ కనిపిస్తుంది, చూపిస్తాను అయ్యండి. ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. అమ్మ హస్కులు మామూలుగా లేరు కదా, స్పాన్ ఉండాలి, లేకపోతే మనకి ఎందుకు, మనం క్రియేటివ్ ఉన్నాం కాబట్టి. సో నాకు ఇది కొంచెం నచ్చింది. నీకు ఇది నచ్చిందా, ఎంతమంది నచ్చిందా? నాకు ఇదే నచ్చింది. ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ లాగా ఉందిరా ఇది. అయినా క్లాసిక్ కాబట్టి మనకు లైట్గా ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ లాగా ఉంటుంది. ఎంత ఒరిజినల్ మైన్క్రాఫ్ట్ కాదు కదా ఇది. ఒరే వచ్చాం గైస్, అయినా బ్రిడ్జ్కి రాసుకొచ్చొద్దు అక్కడ. ఒరే మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అందనా సరిపోయిందా? ఒరే తేడా వచ్చేస్తుంది గైస్, ఇది నాకు కొంచెం లైట్గా అలవాటు అవ్వాలి. ఒరే నాకు కొంచెం అలవాటు లేదు గైస్, ఎందుకంటే నీకు కొంచెం పీజీ అయితే ఉంటుంది. పీజీ అంటే నేను ల్యాప్టాప్ ఉండేది కూడా ఇప్పుడు ఆడేవాడిని. ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ.
స్టేర్స్ వేయాలి ఇక్కడ, లేకపోతే ఇబ్బంది. సైడ్ వేయాలో చేయరు. నాది ఇంకా బోల్డ్ ఉంది, అందులో కూడా బిల్డీ సిటీయే, అందులో కూడా సిటీ కడుతున్నాను. అంటే అక్కడ నాకు హౌస్ ఉంది, ట్రీ హౌస్ చూపిస్తాను. అలానే వీడియో ఇప్పుడు బ్రిడ్జ్ అయిపోయిందా ఒకసారి ఆ వరల్డ్ చూపిస్తాను కదండి. సో ముందు స్లీప్ వేద్దాం ఆగండి. ఏమన్నా బెడ్ ఉందా వెళ్ళి తెచ్చుకోవడం గైస్. ఇది కదా 10 minutes వచ్చింది. 10 ఒరే ఎవరా నొక్కింది ఇది. మంచిగా పర్పుల్ బ్యాడ్ తీసుకుంటాం. మెజెంటా కెమిస్ట్రీ వచ్చినట్టు వచ్చుకోండి. మా దగ్గర మా రెస్పాన్స్ చేసింది. కానీ ఇలాగే నచ్చింది నాకు, ఎందుకంటే ఆ సర్కిల్ కన్నా కొంచెం డిఫికల్ట్గా ఉన్నా ఇదే బెటర్. ఏది బ్రిడ్జ్ ఏది ఏనే ఉందా? స్టేర్స్ కావాలి. నాకు ఎలా బెడ్ ఉంది కాబట్టి స్టేర్స్ తెచ్చుకున్నామండి. స్టేర్స్ ఉండవు ఇందులో. సర్చ్ రాగానే నాకు మంచిగా క్వాడ్స్ చేద్దామా, స్మూత్ క్వాడ్స్ చేద్దాం. బ్లాక్ స్టోన్ వేస్తే కొంచెం సెట్ వద్దు అనుకుంటున్నా. స్మూత్ సైడ్ మాత్రం క్వాడ్స్ వేస్తాను. నాకు కొంచెం ఇదే కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అంటే రోడ్ ఇదేను ప్లస్ నార్మల్ మధ్యలో సెంటర్ క్వార్ట్స్ కావాలి కదా. ఏంటి గైస్ ఇది? సారీ గైస్. ఒరే ఎవడో స్పాన్ చేసింది. సో క్వార్ట్స్ ఎవడో పట్టాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మొదలెట్టాలి. వద్దులే అక్కడ పడుతుందా. అరే పైన వాటర్ స్పాన్ చేసింది. అసలు లైకే అలవాటు అవ్వాలి కదా మనకి ఇది, లేకపోతే అసలు అలవాటు అవ్వదు. ఇప్పటికి 3 ఇది ఫుల్ 3 కావాలి కదా. ముందు బ్లాక్ వేసేద్దాం ఆగండి. ఒరే వాటర్ ఇది వేసింది. ఇది ఏంటది? అదే ముందు పైకి రావాలి కదా. సో ఇప్పుడు థర్డ్కి ఇది. అవును ఇది అందరూ ఎందుకన్నా పని చేసుకుంటున్నాను నేను. ఓకే గైస్ అంతే. సో సైడ్ హైలైట్స్ చేద్దాము. ముందు చేసేద్దాం కావాలనే. సో సాగండి గైస్. సో గైస్ మళ్ళీ అయితే మన ఊళ్ళోకి అయితే వచ్చాం. 3 1 2 1 2 3 అయితే అయితే ఓకే సార్. సో లైట్ ఒకసారి ఓకే గైస్. అర్థమైందా గైస్ మీకు? సరే సో గైస్ మళ్ళీ అయితే మన ఊళ్ళోకి అయితే వచ్చాం. సో ఇక్కడైతే మనం చెయ్యాలి. అక్కడ కూడా పెట్టేది అంటే అక్కడ కూడా కొన్ని స్పాయిల్ చేస్తాను, వేరే విషయం. ఓకే సో నాకు కొంచెం ఇప్పుడు ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే ఆ సర్కిల్ కన్నా అలవాటు అయింది కాబట్టి అలాగే ఉంటుంది. ఇంకా బట్ ఇంకా చాలా అలవాటు అవ్వాలన్నమాట. ఇది చూపిస్తాను రేపు చూపిస్తాను. అది మన నెక్స్ట్ వరల్డ్, నేను ప్రస్తుతం అయితే ఆడుతున్న వరల్డ్. సరిపోయింది గైస్. రేపు మ్యాక్సిమం వస్తుంది గైస్ ఆ వీడియో, లేకపోతే చూసుకోవాలి ఒకసారి.
నేను సెట్ చేస్తాను. అది ఎక్కడో కొడుతుంది సీనా తొక్కలే ఏదోటి. అరే టీ వచ్చేసిందా? సో 3-3కి అయితే ఓడర్ పెడుతున్నాను, లేకపోతే ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. ముందు ఇది వేసేది బాగా కాంక్రీట్. ఎందుకు కాంక్రీట్ వాడుతున్నానంటే కాంక్రీట్ ఏం తీసేసాను రా బాబు. కాంక్రీట్ నేను కాంక్రీట్ వాడుతున్నానంటే వాట్స్ కన్నా ఇది కొంచెం బ్రైట్ కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఇది తీసి నాకు ఇంకా అలవాటు అవ్వాలి. ఇది లైట్గా అలవాటు అయింది అంతే. ఎలా కంట్రోల్స్ అవన్నీ లైట్గా. మరి అక్కడ పెట్టలేదా ఒకటి? ఓకే అదంతే. ఇక్కడ ఎన్ని బాక్స్ పెట్టేసి చూసుకోలే. ఫుల్ సౌండ్ 3 గిట్టారా అయితే ఓకే. కింద వేసేది బాగండి. ఇది రావడరా ఇది కొంచెం ఇప్పుడు అసలు ఏమి మాట్లాడాలి. సో 3 కాబట్టి అప్పుడు నేను ముందుకు వెళ్ళక్కర్లేదు. సో గాయస్ ఇంతలోకి వీలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకసారి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయిపోండి. ఎందుకంటే మన ఛానల్ కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్లీజ్ కోఆపరేటర్స్. వాళ్ళు అక్కడ ఆర్డర్ పెట్టేది. అరే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఒకసారి ఆగండి గైస్. సో గైస్ మనం చాలా పెద్ద తప్పు అయితే చేసాం ఇక్కడే. పెట్టాల్సిన చోట పెట్టలేదు. సో అందుకే తిక్కమకు వచ్చింది. అది అవాట తీసింది అందరు పెట్టుకొని వేసాడు. అందుకే ఎక్కడో కొడుతుంది సీనా అనుకున్నా అక్కడే. అది మ్యాటర్ ఇక్కడ పడాలి. అది ఇప్పుడు అసలు అన్నం ఏదో వేసినాక ఎలా తేడా వచ్చేస్తుంది. బ్లాక్ స్టోన్ ఇది తేడా బ్లాక్ స్టోన్ నాకు అదలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ టైం పని ఉంటుంది, మార్నింగ్ టైం చూడడానికి అదలాగా ఉంటుంది. నాకు అదే నచ్చింది బ్లాక్ స్టోన్లో. ఓకే ఇప్పుడు కూడా ఒరే అక్కడ ఒరే సో అయితే నేర్చుకోవాలి ఇంకా నేను దీని గురించి. అయితే వచ్చింది ఆడతాను రానప్పుడే. ఎందుకో ప్లస్ ఇది కొంచెం కొత్తగా ఉంది నాకు. సో సరే ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే అసలు రాదు. ఇది చేసే సౌండ్ చేసారంటే బ్లూటూత్ ఇచ్చేసి ఇది కూడా సేమ్ అలాగే దగ్గర బాబు అక్కడ కదా పెట్టాలి. మనం ఇందాక ఏం చేసామంటే దీన్ని పైకి ఎడేసాం అంటే ఇది పైకి వచ్చేసింది. అది అబ్బా ఇందాక తీయకుండా చూపించిన కదా దానికి దీనికి డిఫరెన్స్. అదే ఎక్కడో పడుతుంది అబ్బా అనుకొని చూస్తే అక్కడ కొంచెం కిందకు ఉంది, ఇది మంది పైకి వచ్చింది.
అమ్మయ్య ఫైనల్లీ హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జ్ కంప్లీటెడ్ గైస్. హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జ్ అంటే బ్రో అయిపోయింది కదా అనుకుంటానే. ఇంకా సైడ్ డెకరేషన్స్ అవన్నీ చేయాలి. అంటే ఇక్కడ గ్యాప్ పెద్దామేమో అని. సో అబ్బా కోఆర్డినేట్స్ ఎందుకు ఆన్ చేసుకోవాలంటే గైస్ నాకు ఎండ్కి వెళ్తాం కదా, అప్పుడు దాని కోఆర్డినేట్స్ గుర్తుంటే డైరెక్ట్ టెలిపోర్ట్ అయిపోవచ్చు. ఇంకా నా బెడ్ కోఆర్డినేట్ అంటే కూడా చూసుకోలేదు నేను. టెలిపోర్ట్ వాడదాం. అరే ఎవర్రా మీరు? అరే అరే సో ఓకే ఇంకా అరే ఎవడో సావు ట్రై చేద్దాం. ఆగండి అయితే ఓకే ఆగండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం డెకరేషన్గా చూద్దాం. నాకు బ్రిక్స్ వద్దు, నాకు నువ్వు ఆగు. ఎవడ కింద ఆడేసింది అది. సో గైస్ మళ్ళీ మనకు కావాల్సింది అయితే వచ్చేసా. మనకు కావాల్సింది అయితే తీసుకొచ్చేసా. 1 ఆన్లోనే ఉంది 2. ఇది మినిమం ఒక 3 హైట్ ఉండాలి, ఎందుకంటే లేకపోతే కొంచెం కష్టమే. ఇది ముందు మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 4 అలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అంటే పెద్ద డెకరేషన్ ఏం చేయను, కొంచెం తక్కువ చేస్తా. కొంచెం ఇక్కడ కొంచెం ఇది చిన్నగా ఉన్నాయి కాబట్టి తీయడానికి ఇబ్బంది అయిపోద్ది. అండ్ మీ అందరికి చెప్పాల్సిన ఏంటంటే గైస్, నేనైతే ఈసారి అయితే మన ఛానల్ పేరు అయితే మార్చేసా. అదేంటంటే మన గేమ్ వాంబైల్ గేమింగ్ నుంచే కాస్త సెన్సిబుల్ గేమింగ్ అయితే మార్చా. ఒకసారి చెక్ చేయండి, చూసుకోండి ఒక్కొక్కసారి, ఎందుకంటే ఒక వాంబైల్ గేమింగ్ లేదనుకుంటారు. సో చూసుకోవాలి అది, అందుకే ముందే చెప్తున్నాను. 1 2 3 గైస్. సో దీనివల్ల మనకు అవుట్లైన్ సెలక్షన్ వల్ల అడ్వాంటేజ్ అయితే తెలిసింది కదా గైస్. సో మనం బ్లాక్ కరెక్ట్గా చూసుకోవచ్చు. ఎందుకు ఇది అనుకుంటున్నారు ఒకసారి ఆగండి. సో గాయస్ ఎందుకు అనుకుంటున్నారంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, నాకైతే లైటింగ్ వస్తుంది, ప్లస్ ఒక సరిపోద్ది. తీసేద్దాం ఆగండి, పైది సరిపోద్ది. 1 2 3 బ్లాక్ కట్టుకో. సరిపోద్ది ఇక్కడ, బట్ కొంచెం ఇక్కడ తగ్గుద్ది. అయినా అవాయిడ్ చేసుకోలేదు తీసేది. ఒరే ఎవడ తీసేది? వెళ్ళిపో. ఒరే ఓకే గైస్, ఒకసారి చూసుకోవాలి గైస్. నాకు ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి. సో మనకి ఈ ఎపిసోడ్లో ఈ బ్రిడ్జ్ కడితే సరిపోద్ది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా లెంత్ వచ్చేది. లేకపోతే వీడియో 1 hour 2 hours వస్తుంది. మీరు చూస్తారో చూడడం తెలియదు, మరి చూస్తారంటే ఓకే, బట్ అందుకే నేను రిస్క్ తీసుకోలేను. సో ఈ బ్రిడ్జి ఒక్కటే. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మనం ఏం కడుతున్నామో మీరే డిసైడ్ చేయండి. సో లేకపోతే నేనే కట్టేస్తా. అదేమనుకున్నా ఒకసారి గెస్ చేయండి అదేంటో. దట్స్ వన్ అండ్ ఓన్లీ మిల్లు గైస్. వద్దులే, మన హౌస్ కడదాం. ఎందుకంటే మనకి ఏ ఇంట్లో ఉన్నాం కాబట్టి హౌస్ ఉన్నా లేకపోయినా ఒకటే. అండ్ ఇది అయిపోతే ఒకసారి చూపిస్తాను కదా, ఒకసారి అది కూడా చూపించేస్తాను నా వాళ్ళు కూడా. అందులో అయితే నేను ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అందులో మిల్లు కట్ట, చాలా కట్ట.
అండ్ రైల్వే స్టేషన్లో అయితే ఇబ్బంది అయిపోతుంది అక్కడ రైల్వేస్ దగ్గర. సో రైల్వేస్ దగ్గర ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి మనం, లేకపోతే ఇబ్బంది. అందులో చికెన్ ఫామ్ కూడా ఉంది, అదేదో కొత్తగా ఉంది అందుకే. అందులో చికెన్ ఫామ్ కూడా ఉంది. సో చూపిస్తాను నేను అయిపోయిన తర్వాత, చూపిస్తాను ఒకసారి, ఎందుకంటే చూడడం కూడా మీకు మంచిదే కదా. సో దాన్ని ఒకసారి అందులోనే కాకుండా ఈసారి ఎక్స్ట్రా కూడా కడతా. అదేమో టైంపాస్కి, ఇదేమో వీడియో. దాని మీద ఎప్పుడైనా వీడియో తీయమంటే తీస్తా, కామెంట్స్లో ట్రై చేయండి. దాని ఒకసారి దాంట్లో కూడా వీడియో దాని మీద తీయమంటే కూడా తీస్తా, అది మా ఇష్టం. మీరు తీయమంటే తీస్తా, మీ ఇచ్చే సపోర్ట్ పెట్టి దీన్ని ఇంకా కంటిన్యూ చేయలేదు చూస్తా. బాబోయ్ గైస్. సో గైస్ నేను కొంచెం లైట్గా మార్చుకున్న డెసిజన్, బ్రిడ్జ్ తర్వాత చూపించిన చిన్నపాటి పిగ్ ఫామ్ కూడా కట్టేద్దాం. అబ్బా ఇయర్స్లో మ్యాక్సిమం కడతా ట్రై చేస్తా, వీడియోలో ఎంత రాకపోతే. సో ట్రై చేస్తాను, అంతగా చెప్తే దీంట్లో ఆఫ్లైన్ అయితే గ్రైండ్ చేయలేక మొత్తం దీంతో చూపించే వాళ్ళని ట్రై చేస్తాను. సో ఎప్పుడు ఎందుకు పెట్టా అనుకుంటున్నారు అసలు, ఆగండి. అలా కావదా, అయితే వద్దులే. ఇక్కడ నుంచి ఏమైనా రోప్ కంటే ఇలా పెట్టదు, రోప్ ఉండదు అనుకుంటా. ఇందులో నీష్ ఉంది, ఇక్కడ రోప్ కావాలి. లేదులేండి, సరే ఒకసారి నార్మల్ ఇది పెడదాం. ఆగండి, బ్యానర్స్ ఆగండి, బ్యానర్స్ పెడదాం. ఏ బ్యానర్ పడింది, దాని ఏదో ఉంది గైస్, పేపర్ సార్. బ్యానర్ ప్యాటర్న్ నాకెందుకు, సైడ్కి లాగా. సో ఎలా పెడితే నువ్వు ఈ సిటీ పేరు మీరే కామెంట్ చేయాలి, లేకపోతే నేనే పెడేస్తా. సిరీస్ పేరు అయితే కాదు, సిటీనే మీరే కామెంట్ చేయాలి, లేకపోతే నేనే పెట్టేసుకుంటా. మన సిటీ బార్డర్ ఎక్కడ వరకు అంటే బీకాన్ పెడతాను, అక్కడ వరకు మన బార్డర్ కరెక్ట్గా. సో సరే చూసుకుందాం. డెకరేషన్ కింద వచ్చింది, అది ఎందుకు పెట్టాను అవసరం. ఇది ట్రాప్ డోర్స్. సో ట్రాఫిక్ లైట్ సెట్ చేద్దామా చూస్తున్నా, లేకపోతే సెట్ చేసేస్తా. ఎందుకు క్లోజ్ చేసేద్దా అంటే ఇక్కడ ఏమున్నాయని తెలియకూడదు వీళ్ళకి. అది పైన ల్యాంతర్ని పెడతానులే. ల్యాంతర్ని పెట్టేందుకు మనం వేస్ట్, ఇక్కడ ఆండ్రాయిడ్స్ ఉన్న లైటింగ్ వేస్తే సరిపోతే. సో ల్యాంతర్ని పెట్టను, ఓవర్ లైటింగ్ ఉంటే మనకే డేంజరు. సో మ్యాక్సిమం ఇందులో గ్లిచెస్ ఉంటే గ్లిచెస్ అవ్వకుండా చూసుకుంటా. గ్లిచ్ అవుతే చూపిస్తా, అప్పుడు చెప్తానండి. ఒక్కొక్క గ్లిచ్ అవుతుందంటే సో కాపీ బాల్ కొట్టి మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళమే. ఒరే నాకు ఇదే అవ్వట్లేదు వేసి, అందుకే నేను కొంచెం ఇదే అలవాటు అవ్వాలని చెప్పాను, లేకపోతే కాసేపు ఉంటేనే మొత్తం దిగుమక అయిపోతుంది. రోడ్ కవర్ అయిపోయింది కదా. సో వీడియో చాలా ఎంత వచ్చేది కదా ఇలాగైతే పర్లేదు. సో నేను ఇంకా కొత్త టాపిక్స్తో వస్తాను నెక్స్ట్ మిలియనే కాకుండా నార్మల్గా వేరే కూడా. సో ఓకే గైస్, సేమ్ కాపీ ఆడుతాం కూడా ఇక్కడ. అది కాదు వేరే
సో కింద నుంచి కనిపించింది. ఇక్కడ పట్టచ్చా? అవదా? వద్దులే. మరి అలా ఎలా ఉంచున్నారా పైన? ఎంతైనా పర్లేదు, ఎందుకంటే మనం క్రియేటివ్ మోడ్లోనే ఉన్నాం కాబట్టి. నాకు ఈ అవుట్లైన్ సెలెక్షన్ వల్ల చాలా ప్లస్ అయింది గైస్. నాకు అప్పుడప్పుడు మైనస్ అవుద్ది, అది వేరే విషయం. అవుట్లైన్ సెలెక్షన్ నాకు నిజంగా చాలా ప్లస్ అయింది గైస్. అక్కడక్కడ మైనస్లు ఉన్నాయేమో కానీ చాలా ప్లస్ అయితే అయింది నాకు. ఓకే, సైడ్ 2 ఇంకా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి గైస్ మన ఛానల్కి. సో అవును, అనుకోకుండా మనకు ఒక సబ్స్క్రైబర్ తగ్గాడు గైస్. సో మనకు తగ్గారు, అయినా చూసుకోరా. నేను నార్మల్గా చూసిన, నేను సబ్స్క్రైబర్స్ అబ్బా అని చూస్తే తగ్గారు. ఒక తగ్గాడు. ఎవరబ్బా? 21 22 22 to 21 22 to 21 రా. అలా సో నెక్స్ట్ పిగ్, చిన్నపాటి పిగ్ ఫామ్ కూడా కట్టేస్తాను. ఇంకా ఏది మన బేస్, ఏది మన గోళం కూడా ఉన్నాడు గైస్. అవును, చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ట్రై చేద్దామా అది ఎక్స్పెరిమెంట్? బ్లాక్ ఆఫ్ ఐరన్, కార్బన్ పంపిణీ ఇందులో ఉంటుంది గైస్. ఇదేనా పెట్టాల్సింది? ఇదా? ఎవడాడు? మీరు ఎందుకు వచ్చారు బయటికి? అవ్వట్లేదు. అయితే గోళం చచ్చిపోయాడు ఉన్నాడు గైస్. అది చంపండి గోళం. మరి గోళం మనల్ని చూసుకోరా. వీడికి కూడా పాయిజన్ గైస్. వీడు హస్కులతో నాకు ఇదే డెజర్ట్తో ఇదే బాధ గేసి. నాకు హస్కు ఆగదే. సో సారీ గైస్. వచ్చారా హస్కు? నువ్వు ఇక్కడ దొరికావు అక్కడ. హస్కు ఓకే, వెళ్తా అయిపోతారు వాళ్ళందరూ. ఎందుకంటే అక్కడ చాలా హస్కులు ఉంటున్నాయి కాబట్టి చూసుకోవచ్చు. ఇంకా స్పాన్ రా, గోల్డెన్ స్పాన్ రా. ఏది వచ్చాడు కదా. ఓకే గైస్, సో ఇంకా చిన్నపాటి పిగ్ ఫామ్ కూడా కట్టేద్దాం. ఒక ఇవన్నీ కాదు, చిన్నపాటి పిగ్ కాబట్టి శాండ్ స్టోనా తీసుకున్నాం. వద్దులే, ఎండికి వెళ్దామా? సరే ఎండికి వెళ్దాం గైస్, వద్దులే. అవును, మీకు ఆ వోల్ చూపిస్తాను కదా, పదాన్ని చూపిస్తా. 7 ఫీట్ చాలా టైం పడుతుంది, ఎందుకంటే లోడ్ అవ్వాలి, వోల్లోకి రావాలి. ఇంకోండి మై వోల్. సో
బిల్డింగ్ టెరైన్ ఇక్కడ లోడింగ్ చూస్తే చాలా టైం పడుతుంది ఎందుకంటే అది అందులో కొంచెం ఎక్కువ ఉంటాయి మంచి ఫస్ట్ ఓకే ఇది ఒక చిన్నపాటి ఫామ్ అండి వాటర్ బకెట్ ఉందా అరే ఏదిరా ఓకే అన్ని క్లాసెస్లోకి వచ్చినాయా ఓకే నాకేం కనెక్ట్ అవ్వకండి అసలు ఇక్కడ పడితే సరిపోద్ది అక్కడ పెట్టోని ఓకే ఇప్పుడు అవన్నీ కనెక్ట్ అవ్వట్లేదా సరే బ్లాక్ సో ఓకే గైస్ ఒక్కొక్కసారి మీకు మనకైతే ఇక్కడ రాదు రికార్డ్ అవ్వదు అందుకే ఒకసారి చూసుకోవాలి అయినా ఇక్కడ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతాయి సో ఇక్కడ అవ్వట్లేదు ఒరే వీటి అనుకోవచ్చు కదరా ఒరే పోయిందా ఇందులో హో లేదు 64 మళ్ళీ ఇలా వాడు ఇప్పుడు సీజ్ పెట్టాను వెళ్ళిందా అందులోకి రాగను గైస్ వారని మళ్ళీ యాడ్ గైస్ సో బీజిఎం మేము వెళ్ళి వస్తుందా ఓకే ఆన్లైన్ అది సో మ్యాక్సిమం నేను ఫ్రీ ఫైర్ అయితే ఆడను వీడియోస్ కూడా తీను ఎందుకంటే నాకు అసలు నచ్చదు ఏంటి బ్రో అంత మాట్లాడాను అనుకోక నాకు నిజంగా నచ్చదు అంటే అప్పుడప్పుడు ఆడను కూడా అప్పుడప్పుడు కూడా ఆడను మ్యాక్సిమం ఏ కొన్ని సందర్భంలో సాకండి హో ఇదేనా హో అంటే గుర్తులేదు గేస్ నాది హోదా ఒరే ఇది కాదనుకుంటున్నాను గేస్ నేనైతే ఇదే ఎంత ఫాస్ట్ అన్నా ఒరే నాకు వద్దు ఇది అసలు అప్పుడే అమ్మ ఎంత ఇంకా డైమండ్స్ అలాగా సీన్ అదే మ్యాజిక్ ఇదిగోండి వెళ్ళిపో సో మన సిటీ డోర్ చూపిస్తాను కదండి ముందు పక్క సిటీకి వెళ్దాం అరే ఇక్కడ ఎందుకు ఆగారు ఇదా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఆగింది ఇక్కడ నేను కోసం రెడీగా పెట్టుకునేది ముందు మన బేస్ చూపించేసి ఇదే మన బేస్ ఎందుకంటే ఇక్కడ పదండి లోపలికి వెళ్దాం సో ఇగోండి ఇంట్లో ఏమన్నా మ్యాక్సిమం సరదా కోసం అంటే కూడా రోడ్డు అంటే చిన్నపాటి రోడ్డే ఇది కూడా నేనే కట్టా అట్లా ఉంటుంది అంతానే ఇవన్నీ కాలిపోయినాయి స్టార్టింగ్ టన్ స్టంప్స్ వచ్చినాయి సో కాలిపోయింది అండ్ మీకు మనకు మిల్లి చూపించలేదు కదా రాగరా ఇది వేసుకొచ్చేద్దాం అయిద్దా ఇట్లదే వెళ్ళిపోయింది ఇదిగోండి మన ఫస్ట్ మీల్ సో జల్లెడ్ మిషన్ సో దిస్ ఈజ్ కారం అంటే మ్యాక్సిమం కరెక్ట్ అవ్వ దీంట్లో పెట్టచ్చు స్మూకరా ఓకేలే ఇది ఏమో ఇది ఏదో పెట్టాను ఏంటిది ఇది కూడా ఇదేదో బియ్యం వేస్ ఇది 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 నూనె
సో ఇది కార్ ఉంది తిరగ చుట్టూ తిరుగు సో గాయ్స్ చాలా పెద్ద తప్పు అయిపోయింది చూపిస్తున్నా బాబురే ఓకేనండి ఇదిగో తిరుగు సో ఇది ఒక ఏమనుకుంటారంటే ఇది కూడా కారం ఉంది అంతే కారం ఉంది మరి ఏం చేస్తా అని ఎక్కడ లారీలు వచ్చి అవుతాయి ఇది మన స్టోరేజ్ కొబ్బరి ముక్క స్టోరేజ్ అండ్ ఇంకోటి ఉంది నేనైతే పెట్టింది కదా మా తమ్ముడు అయితే పెట్టింది సో ఇదంటే కొబ్బరి ముక్కలు అంట నేను నమ్మేయాలి మరి నేను అసలు దీని అసలు ఏనాలు అమ్ముతారా గైస్ అదే ఇక్కడ కింద ఇక్కడ ఒక వాటర్ ఉంటే ఇంకొంచెం చెప్పానా జాంబీస్ లేరంటే జాంబీస్ లారీ లోపలికి లేకపోతేనా ఎలా బచ్చగా వెళ్ళి స్మార్ట్ లోపలికి చిరాకు తెప్పిస్తారు కదా అసలు నాకు నిజంగా నచ్చదు జాంబీస్ అంటే అక్కడ ఆర్డర్ ఇది కాదు అయితే పెట్టింది స్లాబ్స్ ఇది అనుకుంటా పెట్టింది నేను ఇదే ఓకే సిల్వర్ ఇంకా ఇది ఓన్లీ టూర్ కాబట్టి ఇంక ఇందులో ఏ ఎపిసోడ్ కట్టను నేను ముందు కట్టేస్తాను ముందు చూపించేస్తాను ఆగండి చికెన్ పా ఎక్కడ ఉంది గైస్ ఇది అయితే నేనైతే ముందైతే స్కూల్ కట్టాను అనుకున్నాం బట్ అంత పిల్ల ఎంత సో నచ్చలేదు సో ఇక్కడ అందుకే ఇంకా చికెన్ ఫామ్ చేస్తాం సరే మా తమ్ముడు చేస్తాడు ఒప్పేసుకున్నాను అండి ఇది ట్రీ పెరుగుద్ది అంటారా ఎక్కడ అంతమంది అందరూ ఇన్ఫెక్టెడ్ కేసు మళ్ళీ నార్మల్ అయ్యారు అప్డేట్ వచ్చినట్టుకున్నా అప్డేట్ వచ్చింది కేసు ఇందులో ఇక్కడ ఎందుకే మా దగ్గర ఎడిటర్ ఉంది చూపిస్తాను ఆగండి ఆగండి సారీ బ్యాక్ ఇంకోండి ఎలిట్రా ఇలా ఎలిట్రా వర్క్ అవ్వట్లేదు అంటే సర్వైవల్ కదా సరే రండి ముందు మళ్ళీ నార్మల్గా వచ్చేద్దాం ఇప్పుడు వీడియో పదార్థం వేసాం ఇంకా ఇక్కడ మన వీట్ ఫామ్ చూపించాం కదా ఇక్కడ ఇంకా రాలేదు అది ఎక్కడ ఆగిపోతున్నాయి కదా ఇవన్నీ సరే ఇక్కడ స్పాంజ్ రైస్ సార్ మీకు ఒకటి చూపిస్తాను రైట్ స్లోగా ఎంత స్లోగా వెళ్ళినా బట్ ఎక్కడ తర్వాత కొంచెం స్పీడ్ వెళ్తుంది నాన్ స్టాప్ అబ్బా అదే అంతే గైస్ ఇక్కడ తిరగాలి ఎక్కడ ట్రాక్ చేంజ్ చేసినట్టుకున్నా లేదు తీసాను లేకపోతే అక్కడ గజిబిజి అయిపోయింది గైస్ ఇక్కడ అనుకుంటా ఇంకోండి ఇక్కడ కొంచెం గజిబిజి ఇప్పటికీ ఇలాగ ఉంది ఇంకో లేదు ఎక్కడ పడదు తింటుంది ఓకే ఇది పెట్టానా వావ్ వాటర్ రైట్ ఫీలింగ్ సో వచ్చేసాను బయటకి అయితే మళ్ళీ సో ఇక్కడ ఏం పెడదాం సో మళ్ళీ అదే ఇక్కడ రైల్స్ లేవా గైస్ స్టూల్తో సో నేను పెట్టేవా అరే ఏది రాజీ సో ఓకే గైస్ సరే గైస్ సో చూసారు కదా గైస్ కాదు సో చూసారు కదా గైస్ ఇదే మన బిల్డ్ ఏ సిటీ ఫస్ట్ ఎపిసోడ్ అనమాట సో ఇది వేరే వాళ్ళు కాబట్టి ఇక్కడ ఇంట్లో చెప్పేస్తున్నాను సో బై గైస్